హలో మచ్చా, వెల్కమ్ బ్యాక్ టు మన ఫిల్మ్ లవర్స్ 09. తెలుగు కన్నడ సినీ ఇండస్ట్రీలతో పాటు పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర గత కొన్ని రోజులుగా ఏ ఇద్దరి నోట విన్నా ఒకటే మాట, యష్ టాక్సిక్ సినిమా డే 1 కలెక్షన్స్ ఎంత వచ్చాయి. ఒకవైపు థియేటర్ల రచ్చ, ఇంకోవైపు గీతూ మోహన్ దాస్ రాంగ్ నేరేషన్ వల్ల వచ్చిన ఓవర్ నెగటివిటీ, ఇవన్నీ ఉన్నప్పటికీ రాకింగ్ స్టార్ యష్ బాక్సాఫీస్ ర్యాంపేజ్ మాత్రం ఆగలేదు. అసలు మొదటి రోజు ఈ సినిమా ఏ ఏరియాలో ఎంత వసూలు చేసింది, కేజీఎఫ్ 2 డే 1 రికార్డులను బ్రేక్ చేసిందా లేదా, కంప్లీట్ ఏరియా వైజ్ బ్రేక్డౌన్ విశ్లేషణ ఈ వీడియోలో చూసేద్దాం మచ్చా. వీడియోని చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ మన కర్ణాటక విషయానికి వస్తే, యష్కి ఉన్న అన్స్టాపబుల్ క్రేజ్కి డే 1 కర్ణాటక బాక్సాఫీస్ కంప్లీట్గా షేక్ అయిపోయింది మచ్చా. అక్కడ మొదటి రోజే దాదాపు రూ. 35 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్ సాధించింది. ఇక మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడే అసలైన ట్విస్ట్ నడిచింది. తెలంగాణలో దిల్ రాజుగారి థియేటర్ల ఇష్యూ వల్ల ఇరుముడి షో తీసేసి టాక్సిక్కి కట్టబెట్టడం వల్ల భారీగా నెగటివ్ ప్రచారం జరిగింది. అయినప్పటికీ యష్ మాస్ ఇమేజ్ వల్ల డే 1 ఏపీ అండ్ తెలంగాణ కలిపి దాదాపు రూ. 14 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగలిగింది. 5050 రేషియో ఇచ్చి ఉంటే ఇంకా బెటర్ నంబర్స్ వచ్చి ఉండేవని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక నార్త్ ఇండియా హిందీ బెల్ట్ అండ్ ఓవర్సీస్ నంబర్స్ చూస్తే, కేజీఎఫ్ 2తో నార్త్లో యష్కి వచ్చిన క్రేజ్ వల్ల హిందీ బెల్ట్లో నెగటివ్ టాక్ ఉన్నప్పటికీ రూ. 18 కోట్ల వరకు గ్రాస్ సాధించింది. తమిళనాడు అండ్ కేరళ రీజియన్లలో రూ. 8 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్ యుఎస్ఏ, యూకే అండ్ గల్ఫ్ ప్రీమియర్స్ అండ్ డే 1 కలిపి దాదాపు $2.5 మిలియన్లు, అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 20 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. దీంతో వరల్డ్ వైడ్ డే 1 టోటల్ కలెక్షన్స్ దాదాపు రూ. 90 కోట్ల నుండి 95 కోట్ల గ్రాస్ మార్క్ని అందుకుంది. ఇక్కడ మనం ఒక పాయింట్ ఆలోచించాలి మచ్చా. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ రూ. 134 కోట్ల గ్రాస్ సాధించి రికార్డ్ సృష్టించింది. కానీ టాక్సిక్ 100 కోట్ల మార్క్ని రీచ్ అవ్వలేకపోయింది. దీనికి మేజర్ రీజన్స్ ఏంటంటే, గీతూ మోహన్ దాస్ అందించిన కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే అండ్ ఓవర్ అడల్ట్ డ్రామా, ఫ్యామిలీ ఆడియన్స్ ఏ సర్టిఫికేట్ వల్ల థియేటర్ల వైపు రాకపోవడం, లోకల్ థియేటర్ వివాదాల వల్ల మొదటి రోజే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన తీవ్రమైన నెగటివిటీ, యష్ సోలో స్టాండర్డ్స్ వల్ల ఈ 90+ కోట్లు వచ్చాయి. కానీ సరైన కంటెంట్ పడి ఉంటే ఈజీగా రూ. 150 కోట్లు దాటేది. సో మచ్చా, డివైడ్ టాక్తో కూడా డే 1 రూ. 90+ కోట్లు కొట్టి యష్ తన బాక్సాఫీస్ పవర్ని నిరూపించుకున్నాడు. మరి వీకెండ్ ముగిసేసరికి టాక్సిక్ లాభాల్లోకి వస్తుందా లేదా మీ కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఫిల్మ్ లవర్స్ 09 ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ మచ్చా.